వైద్యం వ్యాపారమైతే ప్రాణం పణంగా మారుతుంది. రోగి జీవితం గాలిలో దీపమవుతుంది. అతని కుటుంబం నడి సముద్రంలో నావ అవుతుంది. కార్పొరేట్ చికిత్స వికటాట్టహాసం చేస్తుంది. శవాలపై పేలాలు ఏరుకుంటుంది. తత్ఫలితంగా పేదవారి బ్రతుకు చిత్రమవుతుంది. వైద్యం వ్యాపారమైతే ప్రాణం పణంగా మారుతుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం. కానీ ప్రాణం మీద ఆశ ఉన్నవాడికి అండగా నిలబడటం దైవత్వం. ఆరోగ్యం మనిషి హక్కు. ఆ హక్కు కోసం పోరాడటం ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో తన జీవితాన్ని సమిధగా మార్చిన ప్రజాయోధుడు డాక్టర్ జగన్ గారు. సమాజంలో మార్పు అనేది కేవలం మాటలతో రాదు. అది ఒక వ్యక్తి చేసే నిరంతర పోరాటం ద్వారా పుడుతుంది. పేదవాడికి ప్రాణం మీద ఆశ ఉంటుంది. కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టుకునే స్తోమత ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్స్ గడప తొక్కలేని సామాన్యుడి ఆర్తనాదం విని వారికి అండగా నిలవాలని సంకల్పించిన వ్యక్తి డాక్టర్ జగన్ ఉడతల. అడ్వకేట్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. గ్రామం అప్పారెడ్డిపల్లి. తండ్రి పేరు నరసింహ, తల్లి పేరు ఆండాలు. భార్య సౌజన్య, పిల్లలు అద్విన్, అనివిశ్రీ. 10 ఏళ్ల క్రితం ఒక సామాన్య గళం కార్పొరేట్ శక్తుల దోపిడీపై గర్జించింది. పేదవాడి గుండె చప్పుడు వినేవారు లేని చోట తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ రూపంలో ఒక ఆశాకిరణం ఉదయించింది. ఆ కిరణమే డాక్టర్ జగన్ గారు. సమాజంలో పేదరికం అనేది ఒక శాపంలా మారిన తరుణంలో రూపాయి లేనిదే ప్రాణం నిలవదు అన్న కార్పొరేట్ శక్తుల అహంకారాన్ని ఎదిరించారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో, బస్తీల్లో వైద్యం అందక, కనీసం డాక్టర్ని కలిసే స్తోమత లేక అల్లాడిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు, ఎన్నో కుటుంబాల కన్నీళ్లు ఆయన గుండెను తాకాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో సదుపాయాలలేమి, వైద్యుల కొరత, అన్యాయ వైద్య బిల్లులు, నిర్లక్ష్య చికిత్సలు, పేదవాడి ప్రాణానికి విలువ ఇవ్వండి అంటూ ఆయన చేసిన గర్జన అసెంబ్లీ గోడలను సైతం తాకింది. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడమే కాకుండా బాధితుల పక్షాన నిలబడి వారికి రావాల్సిన న్యాయం కోసం, నష్టపరిహారం కోసం, ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం. కేవలం ప్రశ్న అడగడమే కాదు, ఆ ప్రశ్నకు పరిష్కారం వెతికే వరకు నిద్రపోని ఒక నిబద్ధత గల నాయకుడు. ఒకానొక సమయంలో తన మిత్రునికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎదురైన కష్టాలను చూసి చలించి ప్రైవేట్ హాస్పిటల్స్ వేధింపులకు గురైన బాధితుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. డబ్బు లేకపోతే ప్రాణం విలువ కూడా లేకపోతుందా అనే ప్రశ్న ఆయన మనసును కదిలించింది. అదే ప్రశ్న ఆయనను ఉద్యమకారుడిగా మార్చింది. అప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జగన్ గారు ఉండేవారు. హాస్పిటల్ ముందు ధర్నాలు, బాధితుల కోసం పోరాటాలు, ఇవన్నీ ఆయన జీవితంలో నిత్యకృత్యం. తెలంగాణ నేలపై ఒక సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ప్రయాణం ఈరోజు వేలాది పేదల ఆశగా మారింది. ఆయన అనేక బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. అనేక మంది పేదలు హాస్పిటల్స్లో అన్యాయ బిల్లులతో, నిర్లక్ష్య వైద్యంతో బాధపడిన సందర్భాల్లో ఆయన ఒక అండగా నిలిచారు. ప్రతి బాధితుని వెనుక నిలబడి వెన్నుదన్నుగా నిలిచారు. మీకు న్యాయం జరిగే వరకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చారు. ప్రతి నిరసన వెనుక ఒక బాధితుడి కథ ఉంది. ప్రతి పిటిషన్ వెనుక ఒక కుటుంబం ఆశ ఉంది. ప్రపంచం మొత్తం చావు నీడలు కమ్ముకున్న కరోనా కల్లోల కాలంలో చిక్కి విలవెల్లాడుతున్న వేళ, ప్రాణభయంతో జనం ఇళ్లకే పరిమితమైన తరుణంలో డాక్టర్ జగన్ గారు ఆక్సిజన్ అందక అల్లాడుతున్న వారికి ఆశగా, బెడ్లు దొరకక ఇబ్బంది పడుతున్న వారికి దిక్కుగా, వేల కుటుంబాలకు ఆయన ఒక భరోసాగా మారారు. కన్నవారి దూరం పెట్టిన పరిస్థితుల్లో డాక్టర్ జగన్ గారు ఒక రక్షక కవచంలా నిలిచారు. ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోతున్న వేళ, బెడ్లు దొరక్క రోడ్ల మీద ప్రాణాలు వదులుతున్న వేళ, అధికారుల కళ్లు కప్పే అక్రమాలను ఆయన బహిర్గతం చేశారు. అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ దందాను అడ్డుకోవడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలను ఎండగొడుతూ పేదవాడికి ఉచిత వైద్యం అందాలని ఆయన చేసిన పోరాటంలో అధికారులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులు వచ్చినా, ఒత్తిడులు ఎదురైనా
ఆయన వెనక్కి తగ్గలేదు. నిజం కోసం నిలబడితేనే న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకంతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రజల ప్రాణాల కంటే ఏ కేసు కూడా పెద్దది కాదని నిరూపించారు. ఎందుకంటే ఆయన వెనుక ఉన్నది వేలాది మంది పేదల దీవెనలు. నిజం చెప్పడం నేరమైతే నేను ఆ నేరం మళ్ళీ చేస్తాను అన్న ధైర్యంతో ముందుకు సాగారు. ఒక సామాన్య పౌరుడిగా ప్రశ్నిస్తే వచ్చే ఫలితం కంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో ప్రశ్నిస్తే వచ్చే మార్పు గొప్పదని, పోరాటం కేవలం రోడ్ల మీద చేస్తే సరిపోదు, వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయస్థానాల ద్వారానే సాధ్యమని గుర్తించిన డాక్టర్ జగన్ గారు తన జీవితంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతమైన ఉద్యోగాలను, స్థిరమైన జీవితాన్ని వదిలి తనకున్న పనులన్నీ పక్కన పెట్టి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. హైకోర్టు అడ్వకేట్గా, అటుపై గౌరవప్రదమైన సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన ప్రస్థానం నేడు సుప్రీంకోర్టు అడ్వకేట్గా అత్యున్నత శిఖరాలకు చేరింది. నేడు డాక్టర్ జగన్ గారి పోరాటం రెండంచుల కత్తిలా సాగుతోంది. ఒకవైపు ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై యుద్ధం, మరోవైపు చట్టపరమైన అవగాహన లేకపోవడం వల్ల అమాయక ప్రజలపై జరిగే కొంతమంది పోలీస్ మరియు రాజకీయ వేధింపుల ఒత్తిళ్లలో నలిగిపోతున్న ఎంతో మంది అమాయక బాధితులను కాపాడే న్యాయ పోరాటం. చట్టం ముందు పేదవాడు వెనుకబడకూడదని, పోలీస్ పవరుతో అణచివేతకు గురవుతున్న బాధితుల కోసం ఆయన గళం ఇప్పుడు కోర్టు హాల్లో ప్రతిధ్వనిస్తోంది. వైద్యం కోసం మొదలైన పోరాటం నేడు న్యాయం కోసం సేవ చేసే హృదయానికి సరిహద్దులు లేవు, ఆశయానికి అలసట లేదని నిరూపించారు. జగన్ గారి నిరంతర సేవకు గుర్తింపుగా జూన్ 8, 2024 నాడు అమెరికాలోని వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఆయన వ్యక్తిత్వానికి దక్కిన ఒక చిన్న గుర్తింపు మాత్రమే, కానీ ఆయనకు ఆ బిరుదుల కంటే బాధితుల కళ్లల్లో కనిపించే కృతజ్ఞతే గొప్ప పురస్కారం. నేడు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ ఉచిత మరియు నాణ్యమైన వైద్యం అంది ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, న్యాయం కోసం ఆయన సాగిస్తున్న ఈ ప్రస్థానం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ, ఒక మనిషిగా మొదలై ఒక వ్యవస్థగా మారి నేడు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ జగన్ గారికి మా పాదాభివందనాలు. ఈ 10 ఏళ్ల ప్రస్థానం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు మరెన్నో విజయాలు, మరెంతో మంది బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ విక్టిమ్స్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.